హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అంతేకాకుండా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తున్నాము. మరి ఇందులో భాగంగా టాపిక్ 2 అయినటువంటి టెక్నాలజీ మిషన్స్ అనేటువంటి టాపిక్లో మనము ముందుగా కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు ఇతర అంశాలను అయితే కంప్లీట్ చేయడం జరిగింది క్లాస్ 1లో. మరి ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి రెండవ అంశం అయితే చూద్దాం. జాతీయ అక్షరాస్యత మిషన్, జూ టెక్నాలజీ మిషన్, పత్తి టెక్నాలజీ మిషన్, నెక్స్ట్ జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆహార భద్రతా మిషన్, మొక్కజొన్న టెక్నాలజీ మిషన్, సాక్షర భారత మిషన్. ఈ అంశాలన్నీ కూడా మనము ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ 2024 మరి స్పెషల్ కోర్స్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ ద ఏపీపీఎస్సీ న్యూ సిలబస్ ప్రకారము తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరిగిందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి. మీ ఇంటి దగ్గరే ఉండి గ్రూప్ 2 కోచింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో గైస్, మెయిన్ కోర్స్తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కేవలం 249 రూపీస్కే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే అందులో కవర్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి టెస్ట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నాము. ఒకసారి చూడండి దాన్ని కూడా. ఓకే, మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, మరి ఇందులో మొదటి టాపిక్ వచ్చేసి మనకి జాతీయ అక్షరాస్యత మిషన్. చాలా ఇంపార్టెంట్ అండి, చూద్దాం. మరి అక్షరాస్యత అనగా 7 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఏదేని ఒక భాషలో రాయడం, చదవడం తెలిసి ఉండడాన్ని అక్షరాస్యత అంటారు. ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క అక్షరాస్యత లేదా లిటరసీ రేట్ కనుక తెలుసుకోవాలి అంటే మరి 7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లల యొక్క చదువు చూస్తారండి. వారు ఏదైనా ఒక భాషలో చదవడం లేదా రాయడం వచ్చినట్లయితే వాళ్ళు లిటరేట్స్గా పరిగణించబడతారు. ఓకేనా? గమనించాలి. మరి స్వతంత్రం వచ్చి 40 సంవత్సరాలు గడిచినప్పటికీ భారతదేశ ఆర్థిక సామాజిక రుగ్మతగా ఉన్న నిరక్షరాస్యతను తొలగించేందుకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు 1988లో జాతీయ అక్షరాస్యత మిషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడండి? 1988. అప్పటి ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు. మరి దేశంలోని నిరక్షరాస్యతను తొలగించి దేశంలోని ప్రజలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. సింపుల్గా చెప్పాలంటే అక్షరాస్యత పెంచడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ఓకేనా? ఎందుకంటే ఏ దేశంలో అయితే అక్షరాస్యత పెరుగుతుందో ఆ దేశ అభివృద్ధి అనేది గణనీయంగా పెరుగుతుంది అన్ని రంగాలలో కూడా. ఓకేనా? మరి ఓకే అండి, అక్షరాస్యత పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మిషన్ స్టార్ట్ చేశారు. కానీ మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటి చూద్దాం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి గాను వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వయోజన విద్యా కార్యక్రమం. మరి కార్యక్రమం ద్వారా 1995 నాటికి 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు గల 3 కోట్ల మంది వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఈ మిషన్ అయితే నిర్ణయించడం జరిగింది. వయోజన విద్య అంటారండి. ఓకేనా? 15 నుంచి 35 సంవత్సరాల వయసు గల నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వారిపైన కాన్సన్ట్రేట్ చేసి, ఓకేనా? సో పూర్వకాలంలో మీ యొక్క ఫాదర్స్ కానీ మదర్ కానీ అడగండి ఫ్రెండ్స్, ఏం చెప్తారంటే ఆ టైంలో నైట్ బడులు నిర్వహించేవారండి. నైట్ బడులు అంటే మార్నింగ్ అంతా మరి పని చేసుకొని వచ్చినటువంటి నిరక్షరాస్యులైనటువంటి కొంత పెద్ద వయసు గల వారికి 30 సంవత్సరాల లోపు వారికి చదువు నేర్పించేవారు నైట్ టైంలో. ఓకేనా? సో అలాంటి కార్యక్రమమే అండి ఇది. ఓకే, మరి ఇందుకోసం స్వచ్ఛంద కార్యకర్తలను భాగస్వాములుగా చేసి పాఠశాలలకు వెళ్ళి చదువుకోలేని నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడానికి చర్యలు చేపట్టింది.
ఈ మిషన్ కృషి ఫలితంగా ప్రాథమిక విద్య పరిధిలోనికి రాని వారికి కొన్ని అవాంతరాల వల్ల పాఠశాల విద్యను మధ్యలోనే ఆపివేసిన వారికి, వెనుకబడిన ప్రాంతాల వారికి, గిరిజనులు మరియు మహిళలకు గణనీయమైన లబ్ధి చేకూరిందండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఈ మిషన్ అనేది చాలామందికి ఉపయోగకరంగా మారింది. ఈ మిషన్ అమలు చేయడం వలన 1990 నాటికి మెరుగైన ఫలితాలు పొందడం జరిగింది. జాతీయ అక్షరాస్యత రేటు 1991లో 52.7% ఉండగా 2001 నాటికి 63.35%, 2011 నాటికి 74.04% చేరిందండి. ఇది చూసినట్లయితే చాలా మ్యాసివ్ గ్రోత్గా చెప్పుకోవచ్చు. మరి సంపూర్ణ అక్షరాస్యతను సాధించడంలో ఎర్నాకులం ప్రయోగం యావత్ భారతదేశంలోనే ఆదర్శప్రాయం అండి. ఎర్నాకులం, ఓకే, మరి కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతము సంపూర్ణ అక్షరాస్యత అంటే 100% లిటరసీ రేట్ని అయితే సాధించడం జరిగిందండి. ఓకే, ఈ మిషన్ తర్వాత హిందీ మాట్లాడే 4 బీమారు రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లపై దృష్టి సారించి అక్కడ కూడా మంచి ఫలితాలనైతే సాధించడము జరిగింది హిందీ మాట్లాడేటువంటి రాష్ట్రాలలో. ఓకే, నెక్స్ట్ మరి ఈ టెక్నాలజీ మిషన్ అమలు ఫలితంగా దేశంలో అక్షరాస్యత గణనీయంగా పెరగడంతో పాటు అనేక వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి మిషన్ పనిచేసింది. ఇది కంప్లీట్గా విద్యా మిషన్గా, అక్షరాస్యత మిషన్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నేషనల్ లిటరసీ మిషన్ అంటారండి దీన్ని. ఓకేనా, మరి నెక్స్ట్ ఏంటి? జూట్ మిషన్ అండి. జనుము టెక్నాలజీ మిషన్. జనుముని మరి ఏమంటారంటే జనుముని జూట్ అనే పేరుతో పిలుస్తారు. దీన్నే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారండి. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారు భారతదేశంలో. ఓకే, చూద్దాం. దేశంలో జనుము యొక్క ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖలు సమిష్టిగా 2006వ సంవత్సరంలో జూట్ టెక్నాలజీ మిషన్ను ప్రారంభించాయి. ఎప్పుడండి? 2006వ సంవత్సరంలో. ఈ టెక్నాలజీ మిషన్ మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు స్టార్ట్ చేశారు? ఓకే, స్టార్ట్ చేశారు 2006వ సంవత్సరంలో. మరి ఎందుకు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మనకు మెయిన్ అండి. ఓకేనా, మరి అధిక దిగుబడినిచ్చే నూతన జనుము వంగడాలను అభివృద్ధి చేయడం, మార్కెట్ సౌకర్యాలను పెంపొందించడం మరియు సమర్థవంతమైన మార్కెట్ అనుసంధానతను ఏర్పాటు చేయడం. ఓకేనా, అంటే మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఏవైతే అబ్స్టకల్స్ ఉన్నాయో వాటిని తొలగించడం. నెక్స్ట్, తక్కువ ఖర్చుతో కూడుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి రైతులకు అందించడం, నాణ్యత గల జనపనారను తీసేందుకు కావలసిన పరిజ్ఞానాన్ని పెంపొందించడం. ఓకేనా, వనరులు చాలా ఉన్నాయండి మన దేశంలో. ఈ యొక్క జనుము కూడా ఈ యొక్క తూర్పు తీర ప్రాంతం ఏదైతే పశ్చిమ బెంగాల్ హూగ్లీ నది ఉంది కదా, ఆ పరివాహక ప్రాంతాల్లో విపరీతంగా పండుతుందండి. ఓకేనా, వనరులు ఉన్నాయి కానీ దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే టెక్నాలజీ లేదు. సో అది తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దేశీయ మరియు విదేశీ మార్కెట్లలో జనపనార ఉత్పత్తులకున్న మార్కెటింగ్ అందిపుంచుకునేలా ఉత్పత్తులను పెంచడం. అంటే దాన్ని జనుమును ఉత్పత్తి చేయడమే కాకుండా ఉన్న టెక్నాలజీతో చాలా క్వాలిటేటివ్గా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలను దీనికి అందించినట్లయితే విదేశాలలో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. మరి పైన పేర్కొనబడిన లక్ష్యాలను సాధించేందుకు 4 మిషన్లు అయితే విభజించడం జరిగిందండి. 4 మిషన్లుగా: మినీ మిషన్ 1, మినీ మిషన్ 2, మినీ మిషన్ 3, మినీ మిషన్ 4. అంటే ఏంటో చూద్దాం. మినీ మిషన్ 1 ఈ మిషన్ జనుము పంటకు సంబంధించిన పరిశోధనపై శ్రద్ధ వహిస్తుంది. దీనికి ICAR నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మిషన్ 1లో ఏంటండి? రీసెర్చ్. ఓకేనా, ఏ వంగడాలను ఉపయోగించాలి, ఎలాంటి వంగడాలు అత్యధిక దిగుబడినిస్తాయనేటువంటి రీసెర్చ్ అండి. ఓకేనా, ICAR దీనికి నోడల్ ఏజెన్సీ. నెక్స్ట్ మిషన్ నెంబర్ 2. ఈ మిషన్ ముడి జనుము ఉత్పత్తిని పెంపొందించడానికే చర్యలు చేపడుతుంది. దీని భారత వ్యవసాయ శాఖ బాధ్యత వహిస్తుందని. మొదట పరిశోధన చేయాలి. పరిశోధన చేసి వచ్చినటువంటి వంగడాలను మరి జనుము పండించి ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేసిన తర్వాత ఏం చేయాలి? దానికి బాధ్యతగా మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ దానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. నెక్స్ట్ పండించారండి. ఓకే, జనుము పండించారు, మంచి వంగడాలు వచ్చాయి. మిషన్ 1లో, మిషన్ 2లో పండించారు. మిషన్ 3లో మరి ఏం చేయాలి? సింపుల్ అండి, మార్కెటింగ్ చేయాలి.
ఈ మిషన్ జనుముకు సంబంధించిన మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందించే దిశగా చర్యలను చేస్తుంది. మరి దీన్ని భారత టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ మిషన్ 4. ఈ మిషన్ ముడి జనుమును ప్రాసెసింగ్ మరియు ఉత్పత్తికి సంబంధించిన ఫ్యాక్టరీలను ఆధునీకరించడం, కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటు మొదలైన అంశాలపై శ్రద్ధ వహిస్తుంది. ఈ మిషన్కు టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ పత్తి టెక్నాలజీ మిషన్. ఓకే, వైట్ గోల్డ్ అని పిలుస్తామండి మనము పత్తిని. ఏమంటాము? వైట్ గోల్డ్. వివరాలు చూద్దాం. దేశంలో పత్తి యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను పెంచడానికి 2000 సంవత్సరం ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం పత్తి టెక్నాలజీ మిషన్ను స్టార్ట్ చేసిందండి. పత్తి యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత. ఉత్పత్తి వేరు, ఉత్పాదకత వేరండి. ఉత్పత్తి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరానికి పండించిన మొత్తాన్ని ఉత్పత్తి అంటారు. ఒక రాష్ట్రం మొత్తం ఇక్కడ. మరి ఉత్పాదకత ఏంటి? ఒక రాష్ట్రంలో ఒక ఎకరాకి ఎంత మొత్తం ఉత్పత్తి జరిగింది అనేది ఉత్పాదకత. ఇక్కడ ఉత్పత్తి కంటే కూడా ఉత్పాదకతనే ఎక్కువగా ఉండాలండి. ఓకేనా, ఒక ఎకరాకి ఫర్ ఎగ్జాంపుల్ 50 టన్నులు పండిస్తే ఇంకో ఎకరాకి 60 టన్నులు పండించారు అంటే మొదటి ఎకరానికంటే రెండవ ఎకరానికి ఉత్పాదకత ఎక్కువగా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఉత్పాదకత ఏంటి? ఒకే నిర్ణీతమైనటువంటి భూమిలో పండించే ఎక్కువగా మనము ఉత్పత్తి చేస్తే, పంట ఎక్కువగా పండిస్తే దాన్ని ఉత్పాదకత అంటారు. ఓకేనా, ఇక్కడ ఏంటి పత్తి టెక్నాలజీ మిషన్లో ఉత్పత్తి మరియు ఉత్పాదకత మరియు నాణ్యతలను కూడా పెంచడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి ముఖ్య లక్ష్యాలను చూద్దాం. అధిక దిగుబడులనిచ్చే నూతన ప్రతివంగడాలను అభివృద్ధి చేయడం, సమగ్ర నీటి విధానం ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సమగ్ర సస్యరక్షణ విధానాలు అంటే పురుగులు అవి రాకుండా మంచి వంగడాలను ఉత్పత్తి చేసి అధిక దిగుబడిని చేయడము. మరియు సమగ్ర పోషణ విధానము అంటే వాటికి కావలసినటువంటి ఎరువులు సమర్థవంతంగా అందించి తక్కువ ఖర్చులో రైతులకు అందించడము. అంతే కదండి, ఎరువులు వేస్తేనే ఆ యొక్క పంటలు అనేవి అధిక దిగుబడినిస్తాయి, చీడపీడల బాధ ఉండదు. నెక్స్ట్, పత్తి మార్కెట్ యార్డులో మౌలిక వసతులను పెంపొందించడం, జిన్నింగ్ ప్రాసెసింగ్ మిల్లులను ఆధునీకరించడం మరియు కొత్త మిల్లులు ఏర్పాటు చేయడం ద్వారా పత్తి ప్రాసెసింగ్ నందు నాణ్యత పెంచడం మరియు వేస్టేజ్ని తగ్గించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్. ఓకే, మరి పైన పేర్కొనబడినటువంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ మిషన్ 2000 సంవత్సరంలో కొన్ని మినీ మిషన్లుగా స్టార్ట్ చేసిందండి. మినీ మిషన్ 1, 2, 3, 4. ఓకేనా, మరి సేమ్ ప్రాసెస్ అండి, జనుముకు ఇచ్చినట్లే దీనికి కూడా ఉంటుంది. ఈ మిషన్ 1 ఈ మిషన్ పత్తి పంటపై పరిశోధన, ఫస్ట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీని దీనిపైన ఉపయోగించి మంచి వంగడాలను ఏర్పాటు చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఈ మిషన్ ద్వారా సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా అభివృద్ధికి సంబంధించిన చర్యలు చేపడతారు. ఓకేనా, సింపుల్ అండి. ఫస్ట్ వంగడాలపై రీసెర్చ్ చేసి మంచి వంగడాలు ఏర్పాటు చేస్తారు. తర్వాత ఆ వంగడాలను ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంతో రీసెర్చ్తో చేసినటువంటి వంగడాలు రైతులకు అందించి మంచి అభివృద్ధికి తోడ్పడతారు. తర్వాత మార్కెట్ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి అండి మిషన్ 3లో. ఓకేనా, అంటే పండించిన పంటల్ని మంచి మార్కెటింగ్ చేయడం. మార్కెటింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి? లాస్ట్లో జిన్నింగ్ మరియు ప్రాసెసింగ్ మిల్లుల ఆధునీకరణ, ఫైనల్ ప్రాసెసింగ్ అండి. అంతే కదా, పత్తిని మార్కెటింగ్ చేసిన తర్వాత దాని నుంచి ఫైనల్ ప్రోడక్ట్ తీయాలి. ఓకేనా, దాని నుంచి గింజలు వేరు చేయడం అండి జిన్నింగ్ అంటే. ఓకేనా, నెక్స్ట్ పైన పేర్కొనబడిన మినీ మిషన్ 1కు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR, మినీ మిషన్ 2కు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తాయి. మినీ మిషన్ 3 మరియు మినీ మిషన్ 4 మరి వీటికి భారత టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీ కాగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహణ బాధ్యతల్ని చేపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ జాతీయ విద్యా మిషన్, నేషనల్ లిటరసీ మిషన్ ప్రోగ్రామ్. వివరాలు చూద్దాం. సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్యను 11వ పంచవర్ష ప్రణాళికాంతానికి 15% పెంచాలనే బృహత్తర లక్ష్యంతో ఈ మిషన్ని, జాతీయ విద్యా మిషన్ని 2009 ఫిబ్రవరిలో ప్రారంభించారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి ఉన్నత విద్య అంటే డిగ్రీ అండ్ పీజీ ఎబోవ్ చదివేటువంటి వారిని ప్రోత్సహించడం అండి. ఓకే, ఉన్నత విద్య అంటారు.
నెక్స్ట్, దేశంలో ఉన్నత విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలను ఐసీటీ ద్వారా అనుసంధానించి తద్వారా నిపుణుల కొరత లోపాన్ని అధిగమించడం, విద్యా ప్రమాణాలని పెంచడం ద్వారా లక్ష్యాలను చేరవచ్చనే ఈ మిషన్ వ్యూహం. అంతే కదండి. సో ఈ యొక్క ఐసీటీ లిటరసీ మిషన్ ప్రోగ్రాం ద్వారా నిపుణుల కొరత లేకుండా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో విద్యా సంస్థల్లో మరి పిల్లల నిష్పత్తికి ఉపాధ్యాయుల నిష్పత్తి ఉండే విధంగా చూసుకోవడం, నెక్స్ట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పాటించడము ఇక్కడ ముఖ్య లక్ష్యాలుగా చేర్చడం అయితే జరిగింది. నెక్స్ట్, మరి మిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటండి చూద్దాం. డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడం. డిజిటల్ అక్షరాస్యత అంటే ఏంటండి? సో మామూలు అక్షరాస్యత వేరు, కంప్యూటర్ పరిజ్ఞానం అంటారండి. ఇది కంప్యూటర్ పరిజ్ఞానము. ఓకే. నెక్స్ట్, నాలెడ్జ్ నెట్వర్క్ మోడల్స్ని అభివృద్ధి చేసి తద్వారా ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అవసరాలను అధిగమించడం. వెబ్ పోర్టల్స్ ద్వారా ఈ పుస్తకాలు, ఈ జర్నల్స్ వంటి ఎలక్ట్రానిక్ కంటెంట్ను ఉచితంగా అందించడము. ఈ మిషన్ ద్వారా విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి తక్కువ ఖర్చుతో కూడిన ఐసీటీ డివైజెస్ యొక్క ఉపయోగాన్ని పరీక్షించడం అండి. వర్చువల్ టెక్నాలజీ యూనివర్సిటీ స్థాపనకు తగినంత ప్రోత్సాహం అందించడం. ఏంటండి వర్చువల్ టెక్నాలజీ యూనివర్సిటీ అంటే ఏంటి? ఆన్లైన్లో కూడా మనం డిగ్రీ, పీజీ లాంటి కోర్సెస్ చేయడానికి వెసులుబాటు కల్పించడం అని అర్థము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ ఆహార భద్రతా మిషన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. వరి, గోధుమ మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచి తద్వారా దేశ ఆహార భద్రతను పెంచడమే లక్ష్యంగా 2007వ సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ను ప్రారంభించిందండి. ఏ సంవత్సరంలో అండి? 2007వ సంవత్సరంలో. మరి ఆహార పంటలైనటువంటి వరి, గోధుమ మరియు పప్పు ధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకత రెండింటి పెంచడం అండి. ఓకేనా, చెప్పాను కదా ఉత్పత్తి అంటే ఏంటి, ఉత్పాదకత ఏంటి, రెండు డిఫరెంట్ అండి. సో వాటిని పెంచడానికి 2007వ సంవత్సరంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ని ప్రారంభించారు. గుర్తుంచుకోవాలి, ఇయర్ ఇంపార్టెంట్. మరి 11వ పంచవర్ష ప్రణాళిక అంతానికి అంటే 2011-12 సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల వరి, 8 మిలియన్ టన్నుల గోధుమ, 2 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి అదనంగా పెంచడమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యము. ఇందుకోసము 4,882.5 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇంపార్టెంట్. అయితే ఈ మిషన్ 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా 25 మిలియన్ టన్నుల అదనపు ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యంతో కొనసాగింది. అయితే 12వ పంచవర్ష ప్రణాళిక కాలానికి 10 మిలియన్ టన్నుల వరి, 8 మిలియన్ టన్నుల గోధుమ, 4 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు మరియు 3 మిలియన్ టన్నుల చిరుధాన్యాలు అంటే పప్పు ధాన్యాలు అనగా మొత్తం కలిపి 25 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా కొనసాగడాన్ని మనము చూడవచ్చు. సో అవి మరి ఏంటి? నాణ్యత గల విత్తనాలను మరియు వ్యవసాయ యంత్ర సామాగ్రిని అందించడం. ఓకేనా, మరి లక్ష్యాలు ఉన్నాయండి. లక్ష్యాలు సాధించాలంటే దానికి తగ్గట్టుగా దానికి టెక్నాలజీని కూడా యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. ఏదో లక్ష్యాలు అనుకున్నాం, సో వెళ్ళి లక్ష్యాన్ని సాధించండి, పంట ఉత్పత్తి పెంచండి అంటే సాధ్యమా అండి? అస్సలే కాదండి. ఏదైతే మనం లక్ష్యం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లక్ష్యం ఉందండి, మనం ఏదైనా గ్రూప్ 2 జాబ్ కొట్టాలి. సో ఓకే, నేను గ్రూప్ 2 జాబ్ కొట్టేస్తాను, అయిపోతుంది అది? లేదు, దానికంటూ ఒక పగడ్బందీ ప్రణాళిక అనేది తప్పకుండా ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఉన్నాయండి, మరి చాలా అంటే చాలా లక్ష్యాలను నిర్ణయించుకున్నారు. వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, వాటికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి చూద్దాం. నాణ్యత గల విత్తనాలు మరియు వ్యవసాయ యంత్ర సామాగ్రిని అందించాలి కదా, రైట్. సమగ్ర ఎరువుల నిర్వహణ, సమగ్ర నీటి నిర్వహణ మరియు సమగ్ర పోషకాహారాల నిర్వహణందు రైతుల భాగస్వామ్యులను చేయడం అండి. ఇంపార్టెంట్. అంటే ఏంటి? సమగ్ర ఎరువుల నిర్వహణ, సమగ్ర నీటి నిర్వహణ, సమగ్ర పోషకాహారాల నిర్వహణ. సమగ్ర ఎరువులు అంటే ఏంటండి? సో కంపోస్ట్ ఎరువులు లాంటివి. సో రైతులకు వీటిపైన అవగాహన కల్పించి ఏ విధంగా తయారు చేయాలి ఏంటి అనేది చెప్పడం. నీటి నిర్వహణ కూడా ఓకేనా, వేస్టేజ్ లేకుండా సక్రమంగా వినియోగించుకోవాలి. సమగ్ర పోషకాహార నిర్వహణ అంటే ఏ సమయంలో ఎన్ని పోషకాలు అందించాలి పంటలకు అనేది చెప్పాలి. నెక్స్ట్, రైతులకు వ్యవసాయ విషయ విజ్ఞానాన్ని అందించేందుకు క్షేత్ర ప్రదర్శనల నిర్వహణ ఇవ్వాలి. వ్యవసాయదారుల క్షేత్రీయ పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా రైతుల్లో వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందచేయడము జరుగుతుంది.
సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మనము క్లాస్లోకి వద్దాం. ఓకేనా? సో గైస్, ఎవరైనా మన గ్రూప్ 2 కోర్సు ఫుల్ కోర్స్ కానీ మెయిన్స్ది టెస్ట్ సిరీస్ కూడా మెయిన్స్ కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్. మన యాప్లో అందుబాటులో ఉంది, చాలా తక్కువ కాస్ట్లో ఉంది. సో మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలంటే నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత యాజ్ పర్ ద సిలబస్ చెప్పబడినటువంటి క్లాసెస్ అనేవి చాలా ముఖ్యమైనది. ఓకేనా? ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూడండి, వెంటనే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.